సజ్జల పిండి, విత్తనాలు తీసేసినటువంటి ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. ఓకే, సో పారేజ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా. మరి మేకింగ్ ప్రాసెస్ ఎలా అనేది కూడా చూద్దాం. ఎంత సింపుల్గా ఉండిపోతుందా, హార్డ్గా ఉండిపోతుందా, ఎలా ఉండిపోతుంది? యాక్చువల్గా పిల్లలు అనగానే అందరి తల్లులు గుర్తుంచుకునేది ఏంటంటే వాళ్ళని కేవలము నచ్చ చెప్పడమే కాకుండా ఆరోగ్యం కూడా ఇవ్వడం మనం ప్రైమ్ మోటోగా ఉంటుంది. అండ్ వాళ్ళకి తీపి పదార్థాలంటే చాలా ఎక్కువ ఇష్టం కాబట్టి చాక్లెట్లు లేదా ఇతరత్ర క్యాండీస్ ఇచ్చి వాళ్ళ పళ్ళు పుచ్చిపోయి లేకపోతే దగ్గులు వచ్చి ఫ్లెమ్ వచ్చి ఇలాంటివన్నీ బాధలు లేకుండా అలాగే వాళ్ళు ఇష్టపడుతూ తినే చక్కటి ఆరోగ్యకరమైన తీపి పదార్థం మనం ఈరోజు సజ్జల పిండితో చేసుకునేటటువంటి పోరెడ్జ్ అన్నమాట. దీనిలో మనము విత్తనాలు తీసేసినటువంటి ఖర్జూరం వాడుతున్నాము. ఈ ఖర్జూరం అనేది ఏంటంటే ఇట్స్ ఎ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్. పిల్లలకి ఇనుము చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే వాళ్ళకి చాలా ఎనర్జీ కావాలి, ఆడుతూ దుంకుతూ గొడవ చేస్తూ ఉంటారు కాబట్టి ఎనర్జీ కూడా దీనిలో చాలా వస్తుంది. అలాగే చక్కటి రుచి, కమ్మటి రుచి, తీయగా ఉంటుంది. కాబట్టి పంచదార లాంటి పాయిజన్ కాకుండా ఇలాంటి ఆరోగ్యకరమైన తీపినివ్వడం కోసం మనం పారెడ్జ్లో ఈరోజు పంచదార వాడడం లేదు, కేవలం డేట్స్ మాత్రమే వాడుతున్నాం. ఇప్పుడు మనం షుగర్ ప్లేస్లో ఆ స్వీట్కి బదులుగా మనం ఖర్జూరం తీసుకుంటున్నాం అనమాట. సో హెల్త్కి చాలా మంచిది అని అండ్ స్వీట్ చేద్దాము. హైలో పెట్టుకుందాం. వాటర్ ఇది కొద్దిగా మెత్తపడడానికి మనం జస్ట్ హాట్ వాటర్లో దీన్ని మనం నానబెట్టుకుంటాం కొంతసేపు. వాటర్ ఒక పొంగు రాగా, ఒక బాయిల్ రాగానే దానిలో ఖర్జూరం వేసి మూత పెట్టి పక్కన ఉంచుకుంటాం ఒక 2 నిమిషాల పాటు. సో దట్ అది కొంచెం సాఫ్ట్ అయిపోతే మనము పారెడ్జ్లో యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పిల్లలు నోటికి ముక్కలు తగిలితే ఇష్టపడదు. ఈ మనం చేసే పారెడ్జ్ ఏంటంటే మరి చిన్న బిడ్డల దగ్గర నుంచి 5-6 సంవత్సరాలు వచ్చేంత వయసున్న పిల్లల వరకు మనం ఇచ్చుకోవచ్చు. ఆడుకోవడానికి ముందు ఇవ్వచ్చు, లేకపోతే ఆడేసుకుని వచ్చిన తర్వాత ఇవ్వచ్చు. ఇది కొంచెం వాటర్ వేడవుతుంది, ఇది వేసేద్దాము. ఓకే, ఇది వేసి మూత పెట్టేసి ఉంచుదాము. లెట్ ఇట్ బాయిల్ ఫర్ 2 minutes. దెన్ మనం తీసి వాడుకోవచ్చు. పిల్లలకి ఎదుగుదలకి మొట్టమొదటిగా కావాల్సింది కండరాలు, అంటే మజిల్ చక్కగా గ్రో అవ్వాలి. అది బయట కనిపించే కండరాలు కావచ్చు, అంతర్గతంగా ఉన్నటువంటి హార్ట్, లంగ్స్, కిడ్నీస్ ఇలాంటి కండరాలు కావచ్చు. ఈ కండరాల గ్రోత్కి మనకు కావాల్సింది ప్రోటీన్. సజ్జల పిండి వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఇందులో చాలా ప్రోటీన్ ఉంటుంది. కమర్షియల్గా దొరికే అన్నిటికంటే కూడా చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది. ప్లస్ చిన్నపిల్లలకి ఇండైజెషన్ తోటి కడుపులో నొప్పి, విరేచనాలు ఇలాంటివి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలాంటివి పెట్టడం మూలాన ఏమవుతుందంటే మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకు అలాంటి టెన్షన్ లేకుండా పీస్ఫుల్గా ఉంటారన్నమాట. సో అది ఉడికే లోపల ఇటు సైడ్ కూడా స్టవ్ వెలిగించుకుందాము. దీనిలో కొద్దిగా నెయ్యి. చాలామంది నెయ్యి తింటే లావైపోతారు, నెయ్యి తినకూడదు, మానేయాలి అంటారు. అది కరెక్ట్ కాదు. రోజు ఒక్కొక్క చెంచా ఆవు నెయ్యి అలౌడ్ అండి మనందరికీ. నెయ్యిని చూసి భయపడకుండా వాడాల్సినంత మోతాదులో మనం వాడుకుంటే డెఫినెట్గా మనకి చాలా మేలు చేస్తుంది. అందులో పిల్లలకి ఎదుగుతున్న స్టేజ్ కాబట్టి చక్కటి కండరాలు కావాలి, మంచి ఎనర్జీ కావాలి, మంచి ప్రోటీన్స్ కావాలి, విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి. అన్నీ అంటే మానసికంగానూ ఎదగాలి, శారీరకంగానూ ఎదగాలి. సో కొంచెం ఇది వేడైంది. దీంట్లో ఒక స్పూన్ మనం, ఇప్పుడు నెయ్యి స్మెల్ చాలా మందికి నచ్చదు కదా, దాని ప్లేస్లో బటర్ కూడా యూస్ చేస్తుంటారు కదా. సో బటర్ యూస్ చేసుకోవచ్చా? ఏదైనా ఒకటే. నెయ్యి ఈజ్ ఎ బెటర్ దిస్ థింగ్. ఆ ఫ్లేవర్ మీకు నచ్చలేదు అనుకుంటే నెయ్యి మెల్ట్ అవుతున్నప్పుడే ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. కొంతమంది దాల్చిన చెక్క పొడి వేసుకుంటారు. ఫ్లేవరింగ్ మనం చేంజ్ చేసుకోవచ్చు. చిన్న బిడ్డలకి చేస్తున్నాం కాబట్టి మొదటి నుంచి ఆరోగ్యకరమైన అలవాట్లు చేస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక, వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అయ్యాక కూడా అది అలా ట్రెడిషన్లా ముందుకు వెళ్ళిపోతుంది. పెద్దవాళ్ళు అయ్యాక మార్పులు చేయడం చాలా కష్టం. నిజమే. ఈ నెయ్యి కరిగిపోయింది. దీంట్లో మనము ఎంత పారెడ్జ్, ఇది నేను ఒక 3 స్పూన్లు ఆఫ్ చేసుకోవచ్చా? అది ఆఫ్ చేసేసేయమ్మా. ఇందులో నేను ఒక 2 స్పూన్లు సజ్జల పిండి వేసాను. ఈ నెయ్యి దానికి బాగా పట్టే విధంగా దీన్ని వేయించుకుందాము. ఈ సజ్జల పిండి వేగినప్పుడు మనకి చక్కటి కమ్మటి వాసన వస్తుంది కాబట్టి వెంటనే తెలిసిపోతుంది అది రెడీ అయిపోయింది అనేసి. ఓకే, ఇప్పుడు నేతిలో మనం డ్రై ఫ్రూట్స్ ఏమీ రోస్ట్ చేసుకోలేదు, గార్నిష్కే కాబట్టి అది లాస్ట్లో మనం, అందుకని పూర్తిగా నెయ్యి వాడలేదు, నేను కొద్దిగా పక్కకు ఉంచాను. దానిలో మనం చేసుకోవచ్చు. ఇందులో కూడా చిన్న చిన్న వేరియేషన్స్ మన ఇంట్రెస్ట్ బట్టి, టేస్ట్ బట్టి చేసుకోవచ్చు. పిల్లలు
బిడ్డలు మరీ చిన్న బిడ్డలు అనుకోండి, 8 నెలల పిల్లలు లేకపోతే 9 నెలల పిల్లలు, సంవత్సరంగా పళ్ళు ఇంకా రాలేదు, అలాంటప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా మనము దాంతో పాటుగా ఉడకబెట్టి పేస్ట్ చేసేసి దీనిలో కలుపుకోవచ్చు. లేదా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి ఆ పౌడర్ కూడా ఇందులో వేసి వేయించుకోవచ్చు. ఓకే, దాని టేస్ట్ అప్పుడు వేరే దాని టేస్ట్ కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది. కొంచెం 1-2 ఇయర్స్ పిల్లలైతే పళ్ళు వస్తుంటాయి కాబట్టి వాళ్ళు కరకర నవిలి తినడానికి ఇష్టపడతారు. కాబట్టి మనం ఇవి వేయించి పైన గార్నిష్ లాగా వేస్తే ఆ సంతోషంగా అవి తిని వేరుకొని తింటూ ఉంటారు, ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు. న్యాచురల్ ఫుడ్స్ వాళ్ళకి అలవాటు చేస్తే బయట దొరికేవి కమర్షియల్ ప్రోడక్ట్స్ తినాలని ఆశపడరు. మనం కన్వీనియన్స్ కోసమని ఈరోజు ఏంటంటే కన్వీనియన్స్ ఫుడ్స్ ఆర్ రూలింగ్ ద మార్కెట్. మనకి టైం లేదు, ఏది తొందరగా దొరికితే అది కొనుక్కొని ఇవ్వాలి. మన అందరం యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ బాడీ డిజైన్ అనేది కనీసం రోజుకి 8 కిలోమీటర్లు నడవడానికి తయారైనటువంటి డిజైన్. మరి 8 కిలోమీటర్ల స్ట్రెయిన్ మనం ఇవ్వడం లేదు కాబట్టి డయట్లో మోడిఫికేషన్ చేయాలనుకుంటున్నాం. అలా కాకుండా పిల్లలకి ఆ శరీరంని కరెక్ట్గా వాళ్ళు చేయాల్సినంత ఎక్సర్సైజ్ చేసి ఆడి పాడి పార్కులకి వెళ్ళి ఎగిరి దుంకినప్పుడు ఏమవుతుందంటే మంచి ఫుడ్ ఇవ్వచ్చు వాళ్ళకి. ఫుడ్ దగ్గర మనం ఏం రెస్ట్రిక్షన్ పెట్టక్కర్లేదు, కాకపోతే హెల్దీ ఆల్టర్నేటివ్స్ చూస్ చేసుకుంటే బాగుంది. కమర్షియల్ ఫుడ్స్ కంటే హెల్దీ, బికాస్ హై ఎనర్జీ, హై ప్రోటీన్, హై ఫైబర్, ఎవ్రీథింగ్ హై అండ్ హై మినరల్ కంటెంట్. కాబట్టి దిస్ ఈస్ ద మోస్ట్ హెల్దియెస్ట్ అండ్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ వెరీ టేస్టీ. మామూలు దానికంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకొక 2 నిమిషాలు దీన్ని మనం వేయించుకుంటే ఇప్పటికే లైట్గా వాసన వస్తుంది. స్మెల్ బాగా వస్తుంది. ఖర్జూరం బాగా మెత్తబడిపోయింది. దీంట్లో నుంచి ఇప్పుడు ఈ నీళ్లు కొంచెం తీసి పక్కకు పెట్టుకుని మనం దాన్ని మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసేస్తాం. సో మ్యామ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇది బాగానే వేగిపోయింది కదా? వేగింది, కమ్మటి వాసన వస్తుంది, రెడీగా ఉంది. అయితే ఇందాక మనం నానబెట్టుకున్నటువంటి ఖర్జూరాలు, మనము విత్తనాలు తీసేసిన ఖర్జూరాలని వేడి నీళ్ళలో నానబెట్టుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ పేస్ట్ని మనము మన సజ్జల పిండిలో కలిపేసుకుంటాము. వాటర్ కూడా తీసుకో, కొద్దిగా సరిపడా మనం వాటర్ కూడా పోసుకుని ఉండలు కట్టకుండా కలుపుకుంటూ పారిజ్ తయారు చేసుకోవాలన్నమాట. మెత్తగా నోట్లో వేసుకుంటే తీయగా, చక్కగా, టేస్టీగా ఒక నట్టి ఫ్లేవర్ ఉంటుంది దీనికి. ఘీలో వేయించాం కాబట్టి ఏమాత్రము హెసిటేట్ చేయకుండా, చిన్నపిల్లలైతే ఏమాత్రం మారం చేయకుండా తినేస్తారు. సో కొద్దిగా నీళ్ళు పోసుకోవచ్చు. మనకు ఎలాంటి కన్సిస్టెన్సీ కావాలంటే అలాగా కొద్దిగా ఉడకనిచ్చే విధంగా. ఈ లోపల పొయ్యి మీద అటు సైడ్ ప్యాన్ పెట్టుకుందాము. ఒక చిన్న ప్యాన్ ఆర్ వెజల్ పెట్టేసుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి తీసుకుందాం. డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకోవడానికి మన పోరిజ్ రెడీ అయిపోయింది. చిన్నప్పటి నుంచి తాగుతున్నారు కదా, ఇష్టపడుతున్నారు కదా అని పాలల్లో చాలా ఎక్కువ పంచదార కలపడం, తినే ప్రతి పదార్థంలో పంచదార కలపడం. నాకు తెలిసిన కొంతమంది పేరెంట్స్ రోజు పాయసం పెట్టడం, ఏంటంటే కంపల్సరీగా పిల్లలు తినాలి అనే ఆత్రంతో తల్లులు చేస్తుంటారు. దీని మూలాన ఏమవుతుందంటే షుగర్ అంత కంటెంట్లో తీసుకోవడం మూలాన పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాబిట్ ఫార్మేషన్ అయిపోతుంది. తర్వాత టూ మచ్ ఆఫ్ క్యాలరీస్, తర్వాత టీత్ విల్ స్టార్ట్ డీకేయింగ్ అని. అలా కాకుండా ఇలాంటి న్యాచురల్ సబ్స్టిట్యూట్స్, షుగర్కి చాలా అద్భుతమైన న్యాచురల్ సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇలా మనము డేట్ పేస్ట్ తీసుకోవచ్చు, లేకపోతే బాగా మెత్తబడిన బనానా గుజ్జు కూడా మనం ఇందులో వేసుకోవచ్చు. ఓకే, అద్భుతమైన టేస్ట్ ఉంటుంది, బ్రహ్మాండమైన క్యాలరీస్ అండ్ మినరల్స్ ఉంటాయి, అండ్ మచ్ సేఫర్ దెన్ షుగర్. అసలు షుగర్ అలవాటు చేయకుండా ఇలాంటివి మనం షుగర్ ప్లేస్లోని బెల్లం తీసుకోవచ్చా? బెల్లం తీసుకోవచ్చు, హనీ తీసుకోవచ్చు. న్యాచురల్ ప్రోడక్ట్స్ని కొంచెం వాళ్ళకి అలవాటు చేస్తే దానిలో ఉన్న కమ్మదనం ఏ కమర్షియల్ ప్రోడక్ట్లోనూ ఉండదు. అది రెడీ అయిపోయింది. వీ కెన్ మనకి నచ్చినవి ఏవైనా
సో ఇంత పెద్ద పెద్దవే కాకపోయినా చిన్న చిన్నగా కూడా చేసుకుని చిన్నగా చేసుకోవచ్చు. మనం గార్నిష్ కోసం చేసుకున్నాం కాబట్టి పెద్ద ముక్కలు ఉంచుకున్నాము. లేదు దానిలో కలిపి చేసుకోవాలనుకుంటే చిన్న ముక్కలు చేసుకోవచ్చు. ముందుగానే వేయించి పౌడర్ చేసి కలపచ్చు, లేదా వేడి నీళ్ళల్లో నానబెట్టి పేస్ట్ చేసి కలపచ్చు. ఏ విధంగా అయినా డ్రై ఫ్రూట్స్ పిల్లలకి వెళ్ళాలి కాబట్టి మన ఇష్టం అన్నమాట. ఇది మనము 6 to 8 years ఏజ్ పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక ఇవ్వడానికి బెస్ట్. ఆఫ్టర్ 4 o'clock టైంలో ఇవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది. సో కడుపు నిండా ఉంటుంది, హ్యాపీగా తాగేస్తారు, తీయగా ఉంటుంది కాబట్టి. నవలక్కర్లేదు కాబట్టి కూడా స్పీడ్గా తినేస్తారు మారాన్ చేయకుండా. అందులోనే ఉంచేసి మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. మనం పారేజ్ డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇది 6 to 8 years పిల్లలకి కాబట్టి కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీలో పెట్టుకున్నాం మనము. అదే ఇంకా చిన్న బిడ్డలకి అయితే మాత్రం ఇంకొద్దిగా తిగ్గా పెట్టుకోవచ్చు. స్పూన్తో చక్కగా వాళ్ళకి టక్క టక్క పెట్టేస్తుంటే వాళ్ళు గుట్టగుట్ట మింగేసే సీన్ ఇట్స్ రియలీ వెరీ గుడ్. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ న్యాచురల్ ప్రోడక్ట్, హెల్దీ ప్రోడక్ట్స్ మనం పిల్లలకి ఇస్తున్నాం కాబట్టి ఆ ఏజ్ నుంచి అలవాటు చేస్తే పెద్దాళ్ళు అయ్యాక మనం వాళ్ళకి ప్రమోట్ చేయక్కర్లేదు, వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. నేను ఇందులో బాదాం, ఇంకా కిస్మిస్, ఇంకా కాజు వేసాను. మనకి నచ్చినవన్నీ డ్రై ఫ్రూట్స్ వేయచ్చు. కొద్దిగా ఘీలో రోస్ట్ చేశాను, వద్దనుకుంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు. పిల్లలకి కాబట్టి ఎనర్జీలో రిస్ట్రిక్షన్స్ అవసరం లేదు. వాళ్ళు కాకపోతే వాళ్ళని కూడా బయటికి వెళ్తే పడిపోతారేమో, ఆడుకుంటే మట్టి అంటుతుందేమో అని రిస్ట్రిక్షన్ చేయకుండా తప్పనిసరిగా గార్డెన్స్లో, పార్క్స్లో తీసుకెళ్ళి బాగా ఆడిపించాలి. ఈ పారేజ్ యొక్క మెయిన్ బెనిఫిట్ ఏంటంటే రిచెస్ట్ సోర్స్ ఆఫ్ కాల్షియం. పిల్లలకి బోన్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. కాళ్ళు బాగా స్ట్రైట్గా వాళ్ళకి రావాలి, ఇట్లా వంగినట్టు బోలెగ్స్ కానీ లేకపోతే దొడ్డి కాళ్ళు కానీ ఇలాంటివి రాకుండా గట్టిగా శరీర దృఢత్వం రావాలంటే ఇలాంటి పారేజ్ తప్పనిసరిగా మన పిల్లలకి పట్టించాలి. సో ఇట్ ఈస్ రెడీ. పెద్దవాళ్ళకి కూడా చాలా టెంప్టింగ్గా ఉంటుంది. ఇది ఆల్రెడీ నేతి స్మెల్ విపరీతంగా వస్తుంది. సో 2 రకాలుగా, ఒకటి వేయించారు, ఇప్పుడేమో డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేయించారు. సో వేడివేడిగా యమ్మీగా మంచి నేతి స్మెల్తో పారిజ్ రెడీగా ఉంది. సజ్జలతో తయారు చేసిన పారిజ్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసిన తర్వాత టేస్ట్ చేద్దాం. పారిజ్కి కావాల్సిన పదార్థాలు: సజ్జల పిండి, డ్రై ఫ్రూట్స్, విత్తనాలు తీసిన ఖర్జూరం, నెయ్యి. పారిజ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి అందులో నీళ్లు పోసి, నీళ్లు వేడైన తర్వాత అందులో ఖర్జూరం ముక్కలు వేసి ఉడకబెట్టాలి. తర్వాత ఇంకో బర్నర్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి అందులో తగినంత నెయ్యి వేసుకొని సజ్జపిండి వేయించుకోవాలి. ఉడకబెట్టిన ఖర్జూర ముక్కలను నీటిలోంచి తీసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్లా చేసుకుని సజ్జల పిండిలో కలుపుకొని సరిపడా వాటర్ పోసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఒక పాన్లో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. వేయించిన డ్రై ఫ్రూట్స్ని రెడీగా ఉన్న పారిజ్పై గార్నిష్ చేసుకుంటే రుచికరమైన పారిజ్ రెడీ.